brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విశాఖ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. టీడీఆర్ బాండ్లను త్వరగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ సందర్భంగా మెట్రో రైల్ కారిడార్ పొడిగింపు అంశాన్ని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ డీవియేషన్స్ ఏదైతే చేశారో అంటే ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉండింది 20 బ్యాక్కి. లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకోగా డీవియేషన్ చేసేసి అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్గా వైడెన్ చేయమంటే ఎత్తేసారు, కొన్ని కావాలని పెట్టారు. ఇవన్నీ కరెక్ట్ చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అడిగారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్ పిలిచారు యాక్చువల్గా కన్సల్టెంట్ కోసం. దాని మీద ఈరోజు డిస్కషన్ చేసి ఫైనల్గా ఏంటంటే ఆ కన్సల్టెంట్ రాగానే మీ యొక్క ఫిర్యాదులన్నీ ఇవ్వండి, అవన్నీ డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధులతో కూడా 2-3 సార్లు డిస్కస్ చేసి ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటూ ముందుకు పోతుంది.